మీ అందరికి ఎరికే కదా రాగి బిందెల నీలిగిన తాగిరనుకోరి పైకి చాలా చాలా మంచిది అన్నట్టు. కానీ ఈ రాగి ఇత్తడి బిందెలు మెయింటైన్ చేస్తే పెద్ద పంచాయతీ. ఈ బిందె చూస్తారు కదా, ఈ బిందె శంభు గిలాసాకి ఇవన్నీ దగ్గర ఏడాది ముందు మా అమ్మ సజ్జ మీద కవర్ కట్టి వాడేసింది. కానీ అవి వాడుకున్న వీటితో సేమ్ పంచాయతీ ఉంటుంది. నల్లగా అయి పాడేస్తాయి. మీ అందరికి చాలా డౌట్ కదా, మీ ఇంట్లో రాగి ఇత్తడి సామాన్ చాలా ఉన్నాయి, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఒక ఇట్లనే మెయింటైన్ చేస్తాం అన్నట్టు. ఏం లేదు, ఈ స్ప్రే ఏదైతే ఉందో 5 నిమిషాలు కొట్టి వదిలేసినామంటే ఈ పీసెస్ రాసినామంటే దగ్గ మెరుస్తాయి అన్నట్టు. దీంతో అడ్వాంటేజ్ ఏదంటే ఆ పొడిలు కెమికల్స్ అవన్నీ ఏం వాడవసరం లేదు. డైరెక్ట్ చింతపండు కూడా వాడవసరం లేదు. డైరెక్ట్ ఆ స్ప్రే కొట్టేసి 5 నిమిషాలు వదిలేసారు అనుకోని మీకే తెలుస్తుంది. డిఫరెన్స్ చూస్తారు కదా, ఆ స్ప్రే వేసి రాసిన దగ్గరికి రాయిన దగ్గర ఎంత డిఫరెన్స్ ఉందో. గిదైతే గింత ఏడాది నుంచి పట్టింది కాబట్టి గింత టైం అన్న పట్టింది. కానీ లేకపోతే అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మంచిగా షేలకు కూడా ఏం హాని కలుగుతలేదు అన్నట్టు. ఇదైతే స్టే ప్యూర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి మంచిగా ఇత్తడి కాపరు క్లీన్ చేసుకుని కొన్నామన్నట్టు. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తుంది. యూర్ కానీ మంచి పని చేస్తుంది. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఏమంటున్నా, ఇప్పుడైతే స్టే ప్యూర్ లో buy 2 get 1 ఆఫర్ కూడా ఉంది. 2 కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ కొంటే ఒక సిల్వర్ క్లీనర్ ఫ్రీ. లిమిటెడ్ ఆఫర్.